మనలను కాపాడు దేవునిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయ కాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము యెహోవా నా కాపరి. దీని ధ్యానార్థమై మనము దావీదు రాసిన కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 1 నుండి 3వ వచనముల వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, దావీదు రాసిన అన్ని కీర్తనల కంటే 23వ కీర్తన అందరికిని గుండెలకు తాకేదిగా, ప్రతి క్రైస్తవునికి అనగా పిల్లలు మొదలు పెద్దల వరకు నోటికి తప్పనిసరిగా నేర్చుకొనిన కీర్తనగా మనందరికీ తెలియను. రాజైన దావీదు గొర్రెల కాపరిగా తన జీవితమును ఆరంభించి ఆపై రాజాదిరాజుగా పట్టాభిషేకము చేయబడి దేవునిచే ఇష్టుడుగా మార్చబడి ఉన్నాడు. ఏ విధముగా గొర్రెలకు దావీదు కాపరిగా ఉండి ఉన్నాడో అదే విధముగా తండ్రి అయిన యెహోవా కూడా జనులందరికీ ముఖ్యముగా దావీదునకు కాపరిగా ఉన్నాడని రాసిన కీర్తనే 23వ కీర్తన. తన జీవితములో ఏమి సంభవించినను తండ్రి అయిన యెహోవాయే తనను కాపాడునని రాజైన దావీదు యొక్క ప్రగాఢ నమ్మకమై ఉన్నది. ఈ అధ్యాయమునందు మొదటి 3 వచనములు తండ్రి అయిన దేవుని యొక్క కరుణా వాత్సల్యతలను కనుపరిచేవిగాను మనలను ఎంత అధికముగా ఆయన కాపాడుచున్నాడు అనే దానికి సాదృశ్యముగా ఉన్నది. మొదటిగా పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు అని చదువుచున్నాము. పచ్చిక గల చోట్ల అనగా విస్తారమైన ఆహారము ద్వారా పోషించబడుటను సూచించుచున్నది. దీనిని మనము కొదవలేని తనముగాను సమృద్ధిగా పోషించబడు స్థలముగాను చెప్పగలము. సాధారణముగా గొర్రె కాపరులు తమ గొర్రెలను ఎక్కడ పచ్చిక ఉండునో అక్కడకు తోలుకొని పోవుదురు. కాని ఇక్కడ మనలను పోషించు దేవుడు పచ్చిక ఉన్న చోటనే మనలను ప్రశాంతముగా పరుండజేయును. నిజముగా ప్రియులారా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనలను ఎంతో భయాందోళనకు గురి చేయుచున్నప్పటికీ దేవుని బిడ్డలుగా ఉన్న మనకు మన తండ్రి ఏ కొదువ లేకుండా ఏ దినమునకు సరిపడా ఆహారమును నివాసమును దయచేయుచున్నారు. మన కనుల ముందు ఎంతో మంది సరైన ఆహారము లేక భిక్షమెత్తుకొనుచుండగా మనలను తగిన రీతిలో పోషించుచున్న ప్రభువుని నీవు ఏ మాత్రము స్తుతించుచున్నావు? ఇంకను నాకు అది లేదు ఇది లేదు అని దేవుని మీద సనుగుచు ప్రభువుని స్తుతించలేని స్థితిలో కనబడుచున్నావా? అదే రీతిగా నీవు ఆత్మానుసారముగా పోషించబడవలనంటే జీవాహారమైన దేవుని వాక్యమును పఠించవలెను. నీవు ఎంత అధికముగా ఆయన వాక్యమును చదివేదవో అంతగా నీవు నీ జీవితమంతయును పచ్చగా నీకు మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఆశీర్వాదకరముగా మార్చబడెదవు. రెండవదిగా శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని చదువుచున్నాము. మన జీవితంలో జరుగుచున్న అనేకమైన అలజడుల మధ్య దేవుడు మాత్రమే శాంతిని అనుగ్రహించగలడని మనము జ్ఞాపకముంచుకొనవలెను. ఈ లోకములో మనకు ఎన్నో ఉపద్రవములు సంభవించును. వాటిని మనము తప్పించుకొనలేము. అయితే మనము మన ప్రధాన కాపరి అయిన యేసు యొక్క హస్తములో లేదా ఆయన యొక్క ఆధీనములోనే ఉండినట్లయితే నిన్నును నన్నును నిశ్చయముగా శాంతికరముగా నడిపించుటకు సమర్థుడై ఉన్నారు. నీ జీవితములో నీతో సాతానుడు అనేక రీతులుగా పోరాడును. అయినప్పటికీ నీవు దేవుని యొక్క హస్తములో ఉండి ఉన్నావని జ్ఞాపకముంచుకొనుము. నీవు ఆత్మానుసారముగా అనుదినము జలములనడి ఆత్మాభిషేకమును పొందుకొనినట్లయితే నీవు సాతాను యొక్క తంత్రములను పోరాటములను సులువుగా జయించగలవు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కాని ప్రభువు యొక్క ఆత్మ చేతనే సమస్తము పైన మనకు జయము అనుగ్రహించబడును. దీనిని మనము మన జీవితములలో మరువకూడదు. మూడవదిగా నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అని
చదువుచున్నాము. మన జీవితములో ఎటువంటి తొందరపాటు కలగకుండా సేదదీరవలెనంటే ఆయన నడుపు మార్గములలో నడుచుట నేర్చుకొనవలెను. నీ సొంత ఆశలు, జ్ఞానమును, ధనమును అన్నిటినీ ప్రక్కన పెట్టి ఆయన చిత్తమునకు లోబడి ఆయన చూపు మార్గములో నడవవలెను. మనము ఆయన చూపు మార్గములలో నడిచినట్లయితే త్రొట్రిల్లుట అసాధ్యము. తద్వారా నీతి మార్గములోనే నడుచుటకు సాధ్యపడును. ఆయన చూపు మార్గములలో నడుచుట మనకు శ్రేయస్కరమని గుర్తుంచుకొనవలెను. ప్రియమైన దేవుని జనమా, సాధారణముగా గొర్రెలకు తమని తాము కాపాడుకొనుట సాధ్యం కాదు. అది వాటికి రాదు కూడా. అవి ఏదైనా ప్రమాదము సంభవించినప్పుడు పారిపోవుటకు కూడా ఎరుగని జీవి అని చెప్పవచ్చును. ఎదురుపడి వేటితోనూ పోరాడలేనివై కనపడుచున్నవి. అదే విధముగా దేవుడు మేపు గొర్రెలుగా ఉన్న మనమును బలహీనమైన వేటిని మనంతట మనము జయించలేని మరియు దేవునిపై ఆధారపడు ఘటములమై ఉన్నాము. ప్రియమైన వారలారా, మనమందరమును దేవుని యొక్క ఆత్మీయ గొర్రెలమై ఉన్నాము. కాబట్టి ఆయన వాక్యమనే జీవాహారము ద్వారా బ్రతికించబడి, తద్వారా పోషించబడి, పరిశుద్ధాత్మ అనే జలములచే తృప్తిపరచబడి దేవుని యొక్క నీతి మార్గములలో నడిపించబడుచున్నాము. ఇవన్నీయును నీ జీవితములో, నా జీవితములో జరగవలనంటే తండ్రి అయిన దేవుని మన జీవితమునకు కాపరిగా ఎంచుకొనవలెను. ఎప్పుడైతే నీవు ఆయనను కాపరిగా చేసుకొనెదవో నిశ్చయముగా నీకు కలుగు సమస్తమైన ఆపదల నుండి, సమస్యల నుండి, వ్యాధి దుఃఖముల నుండి నిన్ను బట్టి నీతో ఉన్న వారిని సైతం ఆయన కాపాడుటకు సమర్థుడై ఉన్నారు. ప్రభువును కాపరిగా చేసుకొనినప్పుడు నీవు ఆత్మీయముగాను శారీరకముగాను ఏ లోటు లేక తృప్తిగా నీ జీవితమును కొనసాగించుకొనగలవు. ఆ విధముగా జీవించుటకు ప్రభువే మనందరికీ సహాయము చేదురుగాక. దేవుడు మీకును మీ కుటుంబములకును కాపరిగా ఉండి కాచి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్. యెహోవా దైవం నా కాపరి, నాకికలేమి కలుగదుగా. యెహోవా దైవం నా కాపరి, నాకికలేమి కలుగదుగా. ప్రాణమునకు సేదరిచి తన నామమును బట్టి నీతినిచ్చెను. నా ప్రాణమునకు సేదరిచి తన నామమును బట్టి నీతినిచ్చెను. నీతి మార్గమున నడిపించిడి, నీతి మార్గమున నడిపించిడి. తన గణనామముకి స్తోత్రం, తన గణనామముకి స్తోత్రం. యెహోవా దైవం నా కాపరి, నాకికలేమి కలుగదుగా. యెహోవా
గాఢంధకారపు లోయలలో సంచారములకు భయపడను. గాఢంధకారపు లోయలలో సంచారములకు భయపడను. వీదుడు కర్రయు దండముతో, వీదుడు కర్రయు దండముతో నీవు తోడై ఆదరించెదవు, నీవు తోడై ఆదరించెదవు. యెహోవా దైవం నా కాపరి, నాకికలేమి కలుగదుగా. యెహోవా దైవం నా కాపరి, నాకికలేమి కలుగదుగా. శత్రువుల ముందు భోజనము నీవు నాకు సిద్ధపరచుదువు. నా శత్రువుల ముందు భోజనము నీవు నాకు సిద్ధపరచుదువు. నూనెతో నా తలనంటితివి, నూనెతో నా తలనంటితివి. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది. యెహోవా దైవం నా కాపరి, నాకికలేమి కలుగదుగా. యెహోవా దైవం నా కాపరి, నాకికలేమి కలుగదుగా. నేను బ్రతుకు దినములెల్లా కృపాక్షేమములే తోడు. నేను బ్రతుకు దినములెల్లా కృపాక్షేమములే తోడు. చిరకాలం యెహోవా మందిరంలో, చిరకాలం యెహోవా మందిరంలో నేను నివాసము చేసెదను.